హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఉసిరికాయ నిలవ పచ్చడి అండి. చింతపండు లేకుండానే పర్ఫెక్ట్గా కొలతలతో టేస్టీగా నిలవ ఉండే ఉసిరికాయ నిలవ పచ్చడి అండి. ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలి అనేది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి ఎండలో ఆరబెట్టుకొని ఉసిరికాయకి ఘాట్లు పెట్టుకున్నానండి. ఘాట్లు పెట్టుకుని ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తో అండి 1 స్పూన్ మెంతులు, 4 స్పూన్స్ వరకు ఆవాలు తీసుకున్నాను. ఇవి స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చక్కగా రెండు కూడా బాగా వేగేలా వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేగితే వేగిపోతాయండి. చూసారా, ఇక్కడ మనకి వేగిపోయినాయి. కలర్ ఇలా వస్తే చాలండి. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఇవి ఆరిపోవాలండి. ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలండి. మన ఉసిరికాయలు వేపుకోవడం కోసం ఆయిల్ కొంచెం వేడెక్కితే చాలండి. ఎక్కువగా ఈటెక్కే పని లేదు. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవడం వల్ల ఉసిరికాయలు లోపల వరకు కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కలుపుతూ వేపితే వేగుతాయండి చక్కగా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేపుకుంటే వేగిపోతాయి. ఇక్కడ వేగినాయండి ఉసిరికాయలు. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం ప్లేట్లో తీసేసుకుందాం వీటిని. ఇలా అన్నీ కూడా ప్లేట్లో తీసుకుందామండి. నెక్స్ట్ ఇంకొన్ని ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేపేసుకుందామండి. ఆయిల్ ఎక్కువ హీట్ అవసరం లేదండి. ఎక్కువ హీట్లో వేసామంటే కాయలు పైన వేగిపోతాయండి, లోపల వరకు వేగవు. మనకి ముక్క ఉడకదనమాట ఉసిరికాయ లోపల వరకు. ఇలా మంట తక్కువలో పెట్టి వేపుకుంటేనే చక్కగా వేగుతాయండి. రెండో వాయి కూడా వేపేసుకుందామండి. మిగిలిన ఉసిరికాయలన్నీ కూడా మీకు ఇక్కడ ఉసిరికాయ చూపిస్తాను చూడండి. ఉసిరికాయని మనం ఇలా మధ్యలో ఇలా నొక్కామంటే విడిపోయింది. చూసారా ముక్కల కింద ఇలా విడిపోతే ఉడికిపోయినట్టండి ముక్క లోపల వరకు కూడా. మీకు అదే ఉసిరికాయ ఉడికిందా లేదా తెలియటం కోసం చూపించాను. ఈ రెండో వాయి కూడా వేగిపోయినండి. తీసేసుకుందాం మనం. అవి తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాక ఇక్కడ వెడల్పాటి బేషన్ ఒకటి తీసుకున్నానండి. ముందుగా వేపి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా గ్రైండ్ చేసుకొని మీకు చూపించిన గ్లాస్తో గ్లాస్ వరకు ఆవపిండి తీసుకున్నాను. అదే గ్లాస్తో కారం వేసుకుంటున్నానండి. కారం నేను 2 గ్లాసుల వరకు కారం తీసుకున్నాను. మనం ఏ గ్లాస్ అయితే కొలత పెట్టుకున్నామో అన్నీ కూడా ఆ గ్లాస్తోనే వేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఉప్పు వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి కల్లుప్పు అయితే బాగుంటుందండి. కల్లుప్పు ఎండబెట్టి నేను మిక్సీ చేసుకున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు వేసి నెక్స్ట్ చూసారా చాలా తక్కువ వేస్తున్నాను. అంటే గ్లాసున్నర వరకు ఉప్పు తీసుకున్నాను. 2 గ్లాసులు కారం అయితే గ్లాసున్నర వరకు ఉప్పు సరిపోతుంది. ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా అన్నీ కలిసేలా కలుపుకోవాలండి. చేత్తో అయితే చక్కగా కలిసిపోతాయి. ఈ విధంగా కలిపేసుకోవాలన్నీ కూడా. చూసారా, అన్నీ కలిసిపోయినాయండి చక్కగా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు మిక్సీ చేసుకొని వేసుకుంటున్నానండి. వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా, అవి ఒక 3 వరకు తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను మెత్తని పేస్ట్లా. ఈ పేస్ట్ అంతా కూడా మనకి కారంలో కలిసిపోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. మనకి వెల్లుల్లి ఫ్లేవరు మన గ్రేవీలో కలిసిపోతుంది, చక్కగా బాగుంటుంది. ఈ విధంగా కలిసిపోవాలంతని. చూసారా కలిసిపోయింది. చేతితో కలిపేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేపి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి, అవి కొంచెం చల్లారిన తర్వాత ఈ మిశ్రమంలో వేసేసుకుందాం. ఈ కారంలో చూసారా ఈ విధంగా అన్నీ వేసుకొని చక్కగా మన కారం అంతా కూడా ఉసిరికాయలకు పట్టేలా కలుపుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా చేత్తో అయితేనే కలిసిపోతాయి. గరిటె పెట్టామంటే కాయలు చితికిపోతాయండి, ముక్కలన్నీ విడిపోతాయి. ఇలా చేత్తోనే స్లోగా చక్కగా కలుపుకోవాలి మెల్లగా. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలండి. అన్నీ కలిసిపోయినాయి. కాయలకి కారం చక్కగా పడుతుంది. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఒలుసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను.
నేను కేజీ ఉసిరికాయలకి ఇక్కడ పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలు వాడానండి. మనకి కారంలో కలిపిన వెల్లుల్లి పేస్ట్ అయినా ఇలాగా ఒలిచి వేసుకున్నవి అయినా మొత్తం పావు కేజీ వరకు వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుందాం, వెల్లిపాయలు కూడా కలిసేలాగా. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. అన్నీ కూడా కలిసిపోయినాయి చూసారా. ఇప్పుడు నేను నిమ్మకాయలు ఒక 5 తీసుకున్నానండి. అంటే జ్యూస్ బాగుంటే అందులో రసం 5 లేదంటే 6 తీసుకోవాలి. నిమ్మరసం పిండి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మన ఉసిరికాయలు వేపిన నూనె ఉంది కదండి, నూనె చల్లారిన తర్వాత అదే నూనె మనం పచ్చళ్ళలో పోసుకుందాం. పోపు కోసం కొంచెం పెట్టానండి, అందులోనే నూనె వేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఉసిరికాయలన్నీ కూడా నూనె పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి పచ్చడి అంతా కూడా. చూసారా మొత్తం కలిసిపోయింది. ఇక్కడ మనకి నూనె వేసాక లూజ్గా ఉంది కదండి పచ్చడి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా, అది వేసేసుకుందాం. నిమ్మరసం అంతా కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి పచ్చడి తయారవుతుందండి. నిమ్మరసం వేసాక ఈ విధంగా కలుపుకోవాలి. మనకి నిమ్మరసం వేసిన తర్వాత పచ్చడి కొంచెం గుజ్జులా తయారవుతుంది, గ్రేవీ వస్తుందండి. మన చింతపండుకే గ్రేవీ వస్తుంది అనుకుంటారు, కానీ ఇలా నిమ్మరసంతో కూడా గ్రేవీ వస్తుంది. చూసారా నిమ్మరసం వేసాక పచ్చడి చూసారా గుజ్జులా తయారైపోయింది. ఈ విధంగా ఉంటుందండి. మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఇందాక మిగిలిపోయిన ఆయిల్ ఉంది కదండి, అందులోనే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకుంటున్నాం. పోపుని ఈ విధంగా ఒకసారి కాగపెట్టుకుందామండి. పోపు వేగాలి. ఈ విధంగా కలుపుకుంటూ వేగితే వేగిపోతుంది. పోపు వేడి మీద వేయకూడదు, కొంచెం చల్లారాలి. పోపు వేసేసానండి, క్లిప్పింగ్ మిస్ అయింది. చూసారా పచ్చడి రెడీ అయిపోయింది. మూత పెట్టి నైట్ మొత్తం అలా వదిలేస్తే మార్నింగ్ కల్లా ఆయిల్ చక్కగా పైకి తేలుతుందండి. మనకు పచ్చడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది, ఉసిరికాయ పచ్చడి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.